ఇప్పుడు పాకిస్తాన్లో అంతర్గతంగా చాలా విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా చాలా వరకు దాచిపెట్టింది. ఇప్పుడైతే దాచిపెట్టే పరిస్థితి లేదు. అన్నీ కూడా బయట ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. తన పరువు పోయిందని తను అనుకుంటుంది. అసలు ప్రపంచంలో నీకు పరువే లేదని ప్రపంచం అనుకుంటుంది. మాకు ఎంతో కొంత పరువు ఉంది, ఆ పరువు పోతుందని పాకిస్తాన్ అయితే ఏడుస్తుంది. భారతదేశం ఏమంటుంది? అసలు నీకు పరువే లేదు కదా, పరువు లేనప్పుడు ఎక్కడ పోతుంది అంటుంది. అంటే భారతదేశం ఎందుకు అంటుంది అంటే, ఇప్పుడు పాకిస్తాన్లో జరిగే ప్రతి ఒక్క సంఘటనకి భారతదేశంతో ముడిపెడుతున్నారు. మొన్న ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏంటి, ఒక హైజాక్ జరిగింది, ట్రైన్ హైజాక్. ఎలాగా, కెట్టా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ అయితే ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి మిలిటెంట్లు దాన్ని హైజాక్ చేశారు. హైజాక్ చేసినటువంటి మిగతా చిన్నపిల్లల్ని, ఆడ మహిళల్ని వదిలేసి 200 మందిని బందీలుగా చేసుకొని వాళ్ళ యొక్క డిమాండ్లు అయితే చెప్పారు. ఈ డిమాండ్లు కనుక నెరవేరిస్తే పాకిస్తాన్ పరువు పోతుంది కాబట్టి పోయారు. బందీలుగా ఉన్నటువంటి ఎంతో కొంతమంది పోయారు. ఏదో ఒకలాగా చేద్దాం, మొత్తానికి మీరైతే ఆపరేషన్ చేసి ఎలాగైనా సరే ఈ యొక్క మిలిటెంట్లను చంపుతారో ఏం చేస్తారో తెలియదు, సగం మంది బందీలనైనా తీసుకురండి, మనం ప్రపంచంలో చెప్పుకోవాలి కదా, ప్రపంచ దేశాల దగ్గర మన పరువు పోకూడదు అనే ఉద్దేశంతో ఆర్మీ ఆపరేషన్ చేయించి చివరికి కొంతమంది బందీలు అయితే చనిపోవడం జరిగింది. కొంతమంది మిలిటెంట్లు చనిపోయారు, కొంతమంది ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు. చివరిగా దాదాపు 60 మంది 70 మంది చనిపోయారు అక్కడ. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే కేవలం 12 మంది 20 మంది లోపే బందీలు చనిపోయారు, మిగతా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా విడిపించాం, 33 మంది మిలిటెంట్లను చంపేశామని కూడా చెప్పింది. నిజానికి 30 మంది మిలిటెంట్లు కాదు, 13 మంది మిలిటెంట్లు చనిపోయారు. అటువైపు ఏమొచ్చేసి ఆర్మీకి సంబంధించినటువంటి పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి వారు 33 మంది చనిపోయారు. సరే, చైనాకి పాకిస్తాన్కి అలవాటే అటు ఇటు చెప్పడం. ఇంతకుముందు కూడా చైనా 40 మంది చనిపోతే లోయ దగ్గర జరిగినటువంటి విషయాల్లో మా వాళ్ళు 4 చనిపోయారని చెప్పింది. తర్వాత ప్రపంచానికి తెలిసింది. కానీ ఆ ప్రపంచానికి తెలియడం వల్ల కూడా ఎవరు దీన్ని బయటికి లీక్ చేశారంటే వాళ్ళు అక్కడ చైనాలో ఎవరైతే లీక్ చేశారో వాడిని కఠినంగా శిక్షించారు. అలాగుంటాయి చైనా పరిస్థితి. మనది అలా కాదు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చంపాం వెంటనే చెప్పేస్తాం మనం. అయితే పాకిస్తాన్ కూడా ఇప్పుడు చైనా పద్ధతిలోనే మా వాళ్ళు 10 మంది చనిపోతే 1 చనిపోయారని లేదా 2 చనిపోయారని చెప్పడం. అక్కడ కూడా మొన్న హైజాక్ జరిగినప్పుడు కూడా ఈ ఆపరేషన్ విషయంలో అదే చెప్పింది. సరే, ఇక నాది ఏమైనా చెప్పుకొని ఎలాగైనా చేసుకొని. కానీ ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి దాడికి అలాగే ఇండియాకి సంబంధం ముడిపెట్టారు. అంటే ఇండియానే చేయిస్తుంది ఇవన్నీ కూడా, బలోచిస్తాన్ ఆర్మీకి కొంత ఫండింగ్ ఇస్తూ ఇండియా చేయిస్తుంది అన్నారు. అది అయిపోయిన తర్వాత నిన్న రంజాన్ మాసము, శుక్రవారం నమాజులు చేసుకుంటారు ముస్లింలే కాబట్టి అందరూ అక్కడ పాకిస్తాన్లో పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి మాసంలో మసీదులో నిన్న ప్రార్థనలు చేస్తున్నప్పుడు, అంటే నమాజులు చేస్తున్నప్పుడు 1:45 ఒక బాంబు పేలింది మసీదులో. ఈ బాంబు వల్ల దాదాపు పిల్లలతో సహా ఒక 4 గాయపడ్డారు. ఇప్పుడు ఈ బాంబు పేల్చడానికి కారణం కూడా భారతదేశమే ఇవన్నీ కూడా చేయిస్తుందంటే వెంటనే పాకిస్తాన్ ఒక మెమో విడుదల చేసింది. అంటే వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది, ఇది భారతదేశం వల్లే జరుగుతోంది. రైలు హైజాకు భారతదేశమే, ఈ బాంబులు పేలినా కూడా భారతదేశమే. అంతేగాని మన అంతర్గత విషయంలో ఏదైతే భద్రత ఉందో, భద్రత లోపం వల్ల ఇలా జరిగాయని కానీ, లేదా మనమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇదే ఉగ్రవాదం మనల్ని తినేస్తుందని కానీ పాకిస్తాన్ ఏ విధంగా కూడా పశ్చాత్తాపం పడడం లేదు, తనను తాను విమర్శించుకునే పరిస్థితిలో లేదు. భారతదేశాన్ని మీద నెట్టేస్తే జనాలకు కూడా భారతదేశం ఇలా చేయిస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ప్రజలు కూడా చాలామంది అదే అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా భారతదేశమే చేయిస్తుంది, ఇండియా చేయిస్తుంది, లేకపోతే మేమెందుకు మసీదులో పెట్టుకుంటామన్నారు. కానీ 2023లో ఇదే విషయం జరిగింది కదా. 2023లో కూడా ఒక మసీదులో జరిగింది చెప్తున్నాను. నిన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని సౌత్ వరిజిస్తాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మధ్యాహ్నం 1:45 పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో చిన్నపిల్లలతో సహా 4 గాయపడ్డారు. అయితే రాజకీయ పార్టీ జమాయిత్ ఉలేమా ఇస్లాం నేత అబ్దుల్లా నదీంను టార్గెట్గా చేసుకుని ఈ పేలుడుకు ఆగంతకులు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడు ఘటనలో అబ్దుల్లా నదీం తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఇతర క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
గత నెలలో నౌషరా జిల్లాలోని దారుల్ ఉలూమ్ హక్కానీ సెమినరీ జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో జేయుఐఎస్ నేత మౌలానా హమీదుల్ హక్ హక్కానీ సహా 6 మరణించగా 15 మంది గాయపడ్డారు. దీనికి ముందు 2023 జనవరి 30న పెషావర్ పోలీస్ లైన్స్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడులో 59 మంది మృతి చెందగా 157 మంది గాయపడ్డారు. అంతకుముందు కూడా ఇదే ఉగ్రవాదులు కొంతమంది దాడి చేస్తే 150 మంది పిల్లలు, స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు చనిపోయారు. అంటే ఎవరు తినేశారు? ఏ ఉగ్రవాదం అయితే వాళ్ళు పెంచి పోషించారో అదే ఉగ్రవాదం ఈరోజు పాకిస్తాన్ని కబలించేస్తుంది. అంతకుముందు కూడా ఈ అల్ ఖైదా ఉంటారు కదా, ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి అల్ ఖైదా, వాళ్ళు కూడా అనేక దాడులు చేసి పాకిస్తాన్లో నాశనం చేశారు. అది ఏంటది? ఉగ్రవాదం కిందకే కదా వస్తుంది. ఈరోజు బలోచిస్తాన్ ప్రజలకి ఏదైతే మీరు అన్యాయం చేశారో, ఏదైతే మీరు వాళ్ళని అన్యాయం చేస్తూ వాళ్ళని నాశనం చేస్తూ మీరు బ్రతుకుతున్నారో, ఈరోజు ఎక్కడైనా సరే ఆ విప్లవం అనేది వస్తుంది. అది సొంత గడ్డ మీద అయినా సరే, ఎక్కడైనా సరే, భారతదేశంలో కాదు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఎవరినైనా మనం అణచివేసేస్తే అక్కడ విప్లవం పుడుతుంది. అది ఖచ్చితంగా పుట్టాల్సిందే. దానికి ఎవడ బాధ్యత వహించాలి? ఏ దేశానికి ఆ దేశమే బాధ్యత వహించాలి. అది చేతకాక పక్కనే ఉన్నటువంటి భారతదేశంపై పడతారేంటి? ప్రతిదానికి బాంబులు పెట్టింది ఎవడు? ఈరోజు భారతదేశం కూడా ఉగ్రవాదంలో 14వ స్థానం వచ్చిందంటే భారతదేశం ఏమైనా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందా? పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులు చేస్తున్నటువంటి ఉగ్రవాదం వల్లే ఆ స్థానం వచ్చింది. ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నటువంటి పాకిస్తాన్ తెలుసుకోవాల్సిందేంటి? ప్రపంచంలోనంటే భారతదేశం ఏమీ సర్వేలు చేయదు కదా. ప్రపంచ దేశాలంటే అవి ఒక ఇంటర్నేషనల్ సంస్థలే కదా. అవి చేస్తున్నటువంటి సర్వేలో మీరు 2వ స్థానంలో 1వ స్థానానికి కొట్టుమిట్టాడుతున్నారని చెప్పింది. 1వ స్థానానికి 2వ స్థానానికి అంటే ఏంటి పరిస్థితి? అంటే ఉగ్రవాదాన్ని మీరు పెంచి పోషిస్తున్నారు అంతర్గతంగా. ఇక్కడ అదే సంస్థ భారతదేశంలో కూడా పాకిస్తాన్కి చెందినటువంటి వేర్పాటువాదులే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల 14వ ప్లేస్లో ఉందని చెప్పారు. దీని గురించి ఎవడో మాట్లాడు, ఏ కుహనా మేధావి మాట్లాడు. కానీ భారతదేశం మాత్రం 14వ స్థానంలో ఉందని శంకలు గుద్దుకుంటాడు. అమెరికా 34వ స్థానంలో ఉంది ఉగ్రవాదంలో. అంటే అమెరికా ఏమైనా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందా? కానీ అక్కడ ఉగ్రవాదులు ఎవరున్నారు? అందరికీ తెలిసిందే కదా. ప్రపంచంలో ఈరోజు దాదాపు 40 దేశాలని అమెరికా బ్యాన్ చేస్తుంది, ట్రావెల్ బ్యాన్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు 3వ స్థానంలో సిరియా ఉంది. ఇలా మొత్తం ఇస్లామిక్ స్టేట్లలో దాదాపు 25 దేశాలు ఉన్నాయి. ఈ 25 దేశాలకి ట్రావెల్ బ్యాన్ చేస్తున్నారు. ఆఫ్రికా దేశాలు కొన్ని. దీనికి సిగ్గుపడాలి కదా మనం. ఇప్పుడు దీన్ని ఎవడంటే అమెరికా, భారతదేశమే చేసిందంటవా? ఉగ్రవాదంలో 2వ స్థానం రావడానికి భారతదేశమే కారణం. అమెరికా బ్యాన్ చేయడానికి భారతదేశమే కారణం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏ ప్రమాదం జరిగినా, ఎటువంటి ఘటన జరిగినా, ఎటువంటి దాడి జరిగినా భారతదేశమే కారణం. ఈరోజు మసీదుల్లో కూడా బాంబు పేలితే భారతదేశమే కారణం. మీలో అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈరోజు బయటపడుతున్నాయి. నువ్వు పరువు పోయిందని అనుకుంటున్నావు, నిజానికి నీకు పరువే లేదని ప్రపంచం అనుకుంటుంది. ఇలాంటి సంఘటనలతో పరువు పోతుందేమో అనుకుని మొన్న ట్రైన్ హైజాక్ అయితే ఎంతో కొంతమందిని చనిపోయినా పర్వాలేదు బందీలు. మనమైతే ఆ ట్రైన్ తీసుకోవాలి, ప్రపంచం ముందు మనం గట్టి ఆర్మీగా చెప్పుకోవాలనుకోవడానికి మీరు బందీలు కంటే మీ యొక్క ప్యాసింజర్లు కూడా చంపేసుకున్నారు. అంటే మీ యొక్క ప్రయాణికులు కూడా చంపుకునే సంస్కృతి మీది. ఒక్కడైనా సరే బ్రతకాలి, ఎన్ని డిమాండ్లు అయినా నెరవేర్చేద్దాం, ఆడి ప్రాణం కాపాడాలనేది భారతదేశం మనస్తత్వం. కాకపోతే ఈరోజు పరిస్థితులు మారాయి. గత 10 సంవత్సరాలుగా పరిస్థితులు మారాయి. మోదీ గారు చేస్తున్నటువంటి పనులు మీకు ఎందుకు నచ్చవంటే ఆయన ఫేక్ మనీని ఇండియాలోకి రానివ్వడం లేదు. దానివల్లే మీరు సగం బ్రతికారు. ఆ తర్వాత ఏమొచ్చేసి మీకు కొన్ని ఫండ్స్ వచ్చేవి, ఆ ఫండ్స్ ఇప్పుడు రావడం లేదు. 2013 వరకు, 2014 మార్చి వరకు, మే నెల వరకు మీకు మంచి ఫండ్స్ వచ్చేవి. ఆ ఫండ్స్ ఇప్పుడు రావడం లేదు. ఫేక్ మనీ అంటే ఈ ఫేక్ మనీని బయటికి లోపలికి రానివ్వడం లేదు. 370 రద్దు ద్వారా మీరు కశ్మీర్లోకి ఎంట్రీ లేకుండా పోయింది. కశ్మీరు సొమ్ము మీకు రావడం లేదు. అక్కడ కశ్మీరు పాలకులే మీకు సగం సొమ్మును దోచిపెట్టేవారు. అది ఇప్పుడు రావడం లేదు. ఏ విధంగా మీరు ఈరోజు బాగుపడతారు? ఇన్ని రోజులు అప్పనంగా తిని బ్రతికేశారు మా యొక్క సంపదని. ఈరోజు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నాడు మోదీ. దీంతో పాటు ఇప్పుడు బలోచిస్తాన్ ఆర్మీ ఏమొచ్చేసి రోజు రోజుకి తన దాడులు పెంచుకుంటుంది. తన యొక్క బలాన్ని పెంచుకుంటూ విపరీతమైనటువంటి దాడులు చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్.
అందుకు అవాకులు చవాకులతో ఇప్పుడు ప్రజల మనసుల్లో మనపై భారతదేశమే ఇవన్నీ చేయిస్తుందంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటుంది. కానీ లోపల ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని సమూలంగా నిర్మూలించడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు.